మీరేమో ఉద్యమకారులు, ఆయన మీద ఇంకా కోపం పోలేదని మీరు అంటున్నారు. మీ తెలంగాణకు సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అలై బలై అని చెప్పేసి కలిసి తిరుగుతున్నారు. మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది వాళ్ళ మధ్య. దాన్ని ఎలా చూస్తారు మీరు? నేను అనేది అదే సార్. ఇప్పుడు గతంలో ఉద్యమాలు చేసిన టైంలో కావచ్చు, అవన్నీ ఓకే అయిపోయిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో ప్రేమ అభిమానాలు, అనురాగ ఆప్యాయతలు అవన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే బీఆర్ఎస్ కి ఈ జగన్ తో వచ్చిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రభుత్వం కూలదాకా జరిగిందని నేను అనుకుంటాను. ఎందుకంటే భారతదేశంలోనే ఆర్థిక నేరగాడు, ప్రజాధనం వేల కోట్లలో సంపాదించుకున్న వ్యక్తి, తండ్రి అండదండలతోటి గతంలో ఎంపీ అయిండు, తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాల సేకరణ చేసి ఇవన్నీ కూడా మేము విన్నారు, మర్చిపోలేదు. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కూడా తగు గుణపాఠం అయితే జగన్ లాంటి వ్యక్తులు ఎవరికైనా సరే చెప్పి తీరుతాము. ఆ విధంగా మేము ముందుకు ఈ రకంగానే కొనసాగుతామని చెప్తున్నాను సార్. ఆయన ఏదో మన చెప్పండి సార్, ఆయన ఏదో గోల్డ్ మెడల్ సాధించినట్టు, ఏదో ఒలింపిక్స్ లో పథకం సాధించినట్టు స్వాగత తోరణాలు కట్టడము, ఒక రౌడీ మూక అంతా కూడా చేరి రోడ్డు పైన ఇష్టానుసారంగా వివరించడము, ఇదంతా కూడా ఒక రకంగా బాధ అనిపించింది. మళ్ళీ మన రాష్ట్రం ఎటుపోతుంది, ఈ తెలంగాణ ఎటుపోతుంది, ఇలాంటి వ్యక్తులతో మనం జైలు కొట్టాల్సింది అని. ఇంకా ముఖ్యమైన ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కాదు. వాళ్ళంతా వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు. పొరుగు రాష్ట్రం నుంచి నేను వస్తున్నాను, ఒక హంగు ఆర్భాటాలు క్రియేట్ చేయాలనే ఒక ఆలోచనతోనే ఆయన అందరినీ పిలిపించుకొని జయగొట్టించుకున్నారే తప్ప ఇక్కడ ఉండి పుట్టి పెరిగి తెలంగాణ చరిత్రకు తెలిసిన వ్యక్తి, తెలంగాణ రాజకీయాలు తెలిసిన వ్యక్తులు ఎవరు కూడా ఆయన జయగొట్టే పరిస్థితులు నేటి సమాజంలో లేవు.